ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 68వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో చివరి శ్లోకం చూద్దాం. అంబాపాలిత భక్తరాజరచితం అంబాపాలితభక్తరాజరచితం అంబాష్టకం యః పఠేత్ అంబాలోకకటాక్షవీక్షలలిత ఐశ్వర్యమవ్యాహతం. అంబాపావనమంత్రరాజపఠనాత్ అంతే చ మోక్షప్రదా చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబా పాలిత భక్తరాజరచితం చ అంబాష్టకం. అమ్మవారిని వర్ణించే అద్భుతమైన 8 శ్లోకాలు అంబాష్టకం. ఈ అంబాష్టకాన్ని యః పఠేత్ ఎవరైతే చదువుతారో, యః శృణోతి ఎవరైతే వింటారో వారికి లోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యమవ్యాహతం. ఆ మాతృదేవత అంబామాత యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. పావన మంత్రరాజ పఠనాత్, అద్భుతమైన మంత్రం అది సామాన్యమైందా? అలాంటి ఆ అంబికామాత యొక్క మంత్రాన్ని చదవడం వల్ల విశేషమైన ఫలితం ఏంటండి? మోక్షమే లభిస్తుంది. ఎందుకని? అమ్మవారు చిద్రూప, జ్ఞానమే ఆమె రూపం. పరదేవత, శ్రేష్టమైన దివ్యతత్వం. భగవతి, అద్భుతమైన షడ్గుణైశ్వర్య సంపన్నురాలు. అటువంటి రాజరాజేశ్వరి మాతకు నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం 68వ లహరిలో ప్రవేశిద్దాం. భుజాశ్లేషాన్నిత్యం పురదమయితు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళ శ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలినా మృణాళీ లాలిత్యం వహతి యదధోహారలతిక. నిత్యం ఎల్లప్పుడూ కూడా పురదమయితు, త్రిపురాసుర సంహారి అయినటువంటి శ్రీ పరమేశ్వరుడు యొక్క, ఆ శ్రీమహాదేవుడు యొక్క ఆశ్లేషాత్ ఆలింగనం వల్ల కంటకవతి, ముళ్ళ వంటి గుర్తులు, గగుర్పాట్లు కలిగినటువంటి తవ నీ యొక్క ఇయం గ్రీవా, ఈ కంఠం ఏదైతే ఉందో, ముఖ కమల నాళశ్రియం, ముఖమరిడి పద్మం యొక్క కాడలాంటి శోభను ధరిస్తూ ఉన్నది. యత్, ఎందుకంటే స్వతహా శ్వేత, సహజంగా శ్వేతవర్ణం కలిగినటువంటి తెల్లగా ఉన్నప్పటికీ కూడా అధహ దాని కింద ఉన్నటువంటి హారలతిగా, లత వంటి హారం ఏదైతే ఉందో అది కాలాగరు బహుళ జంబాలమలిన, నల్లటి అగరు ద్రవ్యం, సుగంధ పరిమళం, ఆ పరిమళభరితమైనటువంటి అగరు అది నల్లగా ఉంటుంది. దాని యొక్క లేపనంతో, అంటే అమ్మవారికి గంధము అగరు పూశారు కంఠానికి. దాంతో అది శ్యామలంగా ఉంది. అది ఎలా ఉందంటే మృణాళీ లాలిత్యం, తామరతుడి యొక్క సున్నితత్వాన్ని పొందింది. అలాంటి విశేషమైన లాలిత్యాన్ని వహతి పొందినది. ఇది అని అద్భుతంగా వర్ణించారు. ఇది రూపకాలంకారం. జగన్మాత ఏ కారణం చేత స్వతసిద్ధంగా సహజంగా ఉన్నప్పటికీ కూడా ఆ కింద ఉన్న లత వంటి ముత్యాలహారం నల్లటి అగరు అనే ఆ శ్యామల వర్ణంతో అది ఎలా ఉందంటే తామరతుడి యొక్క సౌందర్యాన్ని పొందుతోంది. ఆ కారణం చేత నిత్యము త్రిపుర సంహారి అయిన శివుడి యొక్క బాహువుల చేత ఆలింగనం చేయబడినటువంటి ఆ కంఠం, ఆ శివుడి యొక్క నీలకంఠుడు కదా ఆయన, ఆ నీలకంఠం అది నీ కంఠానికి అంటిందేమో, ఆ రంగు ప్రతిఫలించిందేమో, లేకపోతే నీ ముఖమనిడి పద్మము యొక్క కాడ అలా ఎందుకుంటుంది? నీ ముఖమే కాడ, నీ ముఖమనే పద్మం, ఆ పద్మానికి కాడలాంటిది నీ కంఠం. ఆ కంఠం సహజంగా స్వచ్ఛంగా శ్వేతవర్ణంతో భాషిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అది నీలవర్ణంతో ఉంది. ఎందుకని? పరమేశ్వరుడు నీలగ్రీవుడు, గరళకంఠుడు. ఆ నీలిమ నీ కంఠానికి ప్రతిఫలించిందేమో అని ఒక అద్భుతమైన రూపకాలంకారంతో వర్ణించారు. అమ్మవారి యొక్క గ్రీవా సౌభాగ్యాన్ని, ముఖపద్మ సౌభాగ్యాన్ని వర్ణించారు. భుజాశ్లేషాన్నిత్యం పురదమయితు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళ శ్రియమియం
స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమరినా మృణాళీలాలిత్యం వహతి యదథోహారలతికా. పునర్మిలామः आगामिनि कार्यक्रमे. सर्वेभ्यः जगन्मातृदेव्याः दिव्यानुभवप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.